హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో మీ ముందుకైతే రాబోతున్నాము. ఈరోజు మా ఇంటి పనులు కొన్ని ఆగిపోయి ఉన్నాయండి. ఆ పనులు అయితే చేస్తాము. అవి ఏందనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చండి, మేము చేయాల్సిన పని చెరువులకి వెళ్ళి వలలన్నీ పాడైపోయినాయండి. అంటే ఆకు చెత్తారం పడి వలలన్నీ పాడైపోయినాయి. అదంతా ఆ వలలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మన రిజర్వాయర్లు అయితే చేపలు పట్టడానికి సిద్ధమైతే అయిపోవాలి. ఈ ఆకంతా నీట్గా క్లీన్ చేస్తే వలలు అనేటివి రెడీ అయిపోతాయండి. పిల్లలు హోంవర్క్ రాస్తూ ఉన్నారు. పిల్లలతో పాటు మేము కూడా వలలు బాగా చేస్తూ ఇదంతా నీట్గా చేస్తాము. ఇంకా జనా నువ్వు తీసా, నువ్వు రాసా? హీరో సారు మా చెరువులో చేపలన్నీ అటు వెళ్ళిపోయినాయో, అస్సలు పడట్లా. ఉన్నాయా లేవా అన్నట్టుగా అయిపోయించారు. చాలా దారుణం అండి, చెరువులో చేపలు అనేటివి పడకుండా అయిపోయి ఉన్నాయి. మరి మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పొలం పనులకి వెళ్తా ఉన్నారు అందరూ. ఇప్పుడైతే చెరువు ఏటలకి అయితే ఎవరు వెళ్ళట్లేదు, అందరూ పొలం పనులకి వెళ్తా ఉన్నారు. మేము కూడా ఏంటంటే ఇంకా ఈ వలలు బాగా చేసి ఒక 2 రోజులు వేస్తా చెరువులో చేపలు పడితే పడినట్టు, లేదంటే నేను కూడా ఇంకా పొలం పనులకి వెళ్దామని అనుకుంటా ఉన్నానండి. ఈ మార్చి నెలలో ఏప్రిల్లో పనులు అనేవి మాకు ఎక్కువగా ఉంటాయి. పొలం పనులు డబ్బులు కూడా మంచిగానే వస్తాయండి. రోజు ఎట్లేదన్నా మంచిగానే సంపాదించుకుంటాం పొలం పనుల మీద. అది ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి వలలు ఇలాగ పాడై ఉండటం అనేది నాకు నచ్చలేదు. అందుకని చేస్తాం. ఎప్పుడో చేయాల్సిన వలలు ఇవి. మేము ఇక్కడికి టూర్లకి వెళ్ళటం వల్ల ఇవి అలాగే ఉండిపోయినాయి అనమాట. ఈ మేము వెంకటగిరి చెరువులో చేపలు పట్టడానికి ఎత్తుకుపోయిన వలలండి. అప్పటి నుంచి అలాగే ఉన్నాయి వల మూటల్లో. ఇప్పుడు వీటిని చేసి నీట్గా క్లీన్ చేస్తాము. మా పెద్ద బాబు మాకు వచ్చి సహాయం చేస్తున్నాడండి. చిన్నబాబు హోంవర్క్ రాస్తూ ఉన్నాడు. హోంవర్క్ పూర్తిగా రాసిన తర్వాత వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏమరా హోంవర్క్ రాసావా రాయలేదని. రాసేసానమ్మా అని చెప్తున్నాడు వాడు. ఎందుకంటే మా పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ముందు హోంవర్క్ రాసేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నాటికి మధ్యలో ఇబ్బంది లేకుండా ముందు హోంవర్క్ రాసేసుకున్నామంటే ఇంక సాయంత్రం దాకా ఫుల్గా ఆడుకోవచ్చు అనే ఒక ప్లానింగ్ అనమాట వాళ్ళది. దాన్ని బట్టి హోంవర్క్ అనేది ముందుగా రాసేస్తారండి. ఒక్కరూ వాళ్ళకి చూడండి చెత్త వచ్చింది. దూరంగా పడేదని. ఉందా? అది అక్కడ కూడా ఉంది కొంచెం. ఇదేనండి మా ఊరి చెరువు, చిన్న చెరువు. ఇందులోనే అడవి కంప పెట్టి అడవి కంపతో మోపులు కట్టి అందులో ఒక ఎంతైనా చేపల వేట చేసాము. మళ్ళీ దాన్ని ఒకసారి ట్రై చేయాలి సరిగా. నీళ్ళు తగ్గాయి కదా, చేద్దాం, తప్పకుండా చేద్దాం. బాగుంది. బ్యాక్ తేడా దేనితైనా సేల్ తాడొచ్చు, దాంతో సేల్ తాడకూడదు.
చాలా మంచిది. పేడతో న్యాచురల్ గ్యాస్ కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు సిలిండర్ లైఫ్ నేను బాధ లేకుండా ఒకప్పుడు అందరే పేడతోనే చేసేది కదండి. కృపాకి తెలియదు, అందరికీ తెలుసు. దాంతో గ్యాస్ తయారు చేసి పొయ్యి మంట వేసుకొని భోజనాలు వండుకొని తినేవాళ్ళు. తెలుసా నీకు? మన ఊర్లో కూడా వాళ్ళు సుగనక్కలు కూడా చేసి పెట్టున్నారు అట్ట. పిడకలు కాదు, పేడని బాగా కలిపి దాంట్లో పురిగా పోసి పెద్దది వాళ్ళు తమాసుగా తయారు చేసి పెట్టుంటారు దాన్ని. అందులోంచి గుర్తులేదు, చిన్నప్పుడు చూసా. నాకు అసలు గుర్తే లేదు దాన్ని ఎడ చేస్తారో కూడా. అడిగితే చెప్తారేమో. గ్యాస్ వస్తుంది, మంట వండుకొని తినొచ్చు. అట్టి ఫ్రెండ్స్, మళ్ళీ అలాంటి వేట చేస్తామండి అడవి కంపతో. రై పీసులు, అలాగే మొలుగులు, బొమ్మడాయిలు, అన్ని రకాల చేపలు పడతాయి. చాలా బాగుంటుంది వేట. దాన్ని ఎలా తయారు చేస్తాం అనేది కూడా చూపిస్తాము. ఈరోజు వీడియోలో పేడెత్తుకెళ్ళి అక్కడ మా పందిల కింద నీట్గా అలుగుతామండి. బయట నిండిపోయింది. ఇంటికాడ ఉదయాన్నే వచ్చా. ఉదయాన్నే కొంచెం అయితే ఇంటికాడ ఉందండి. ఉదయాన్నే వచ్చాము. అది సరిపోతుందా చాలని మళ్ళీ వచ్చాము. ఈ బకెట్ నిండా ఎత్తుకోపోతే ఎల్లవా సరిపోద్ది. బాదరా అగో ఎన్ని బర్రెలు, అన్నీ మనే. టిఫిన్ కూడా తెచ్చుకోవాల్సింది, పాలు పిసుకోబాబిను. అన్నీ ఫేస్ వాష్ చేసుకున్నాయి ప్రతి బర్రి. అలా దానికి 3 కొమ్ములు ఉన్నాయి. ఎండాకాలం పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు. పిల్లలతో కొన్ని కొత్త ప్లేసెస్ తిరగాలని ఆశపడుతున్నాం. మేము అలాగ ముందు అనుకుంటాము. ఆ టైంలో వరుస పెట్టేసి ఉంటాయి జ్వరాలు, రోగాలు అన్నీ. ఏం తిరగనిస్తాయి, ఏం తిరగని మమ్మల్ని. బర్రెలన్నీ మమ్మల్ని చూస్తున్నాయి. తరుముకోకుంటుంటే బాగుండు కృప. అది చూడి అటు చూస్తుంది కొమ్ములు ఎత్తి. మరి మేకలు నెట్టగా తోలికెళ్తుందో చూడు. ఇది ఎట్టుందో సరిపోదా? అయ్యో ఏంది అట్టుంది. మా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదు. హ్యాపీగా మేయండి, చూసింది చాలు. అది చూపిందా ప్రశాంతంగా మీకుంటా కడుపునండి. మమ్మల్ని చూస్తే మీకు అది చూడు ఎడ చూస్తుంది. ఇందాక నుంచి మీ ఇట్లా మనల్ని చూస్తుంది. త్వరగా తినండి. తిని మిషన్కి వేసి కంగారు పచ్చడి కింద వేయండి, ఎత్తుకెళ్తాం సాయంత్రం. ఇంకా ఫ్రెండ్స్, అక్కడ అతను పేడ బకెట్ ఎత్తుకొని తిరుగుతాను అంటే పేడకి బకెట్ ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు. కొంత పేడ తీసేసాము, ఎత్తేసుకున్నాం బకెట్కి. ఇంకా ఉంది కానీ కొంచెం దూరం వెళ్ళాలి. దగ్గర ఉన్న పేడ మొత్తం మేము తీసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండాకాలం సెలవులు కదండి. స్కూల్లో అయితే ఉండవు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. కొంతమంది టౌన్లో ఉన్న వాళ్ళు పల్లెటూర్లలోకి వచ్చి, అంటే పుట్టి పెరిగిన ఊరు చూడాలి, అక్కడ వాతావరణం, హాలిడేస్ సెలవులుగా వస్తూ ఉంటారు. అలాగ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే అసలే రోజులు బాగలేవండి. రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. యూట్యూబ్ ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు. తెలియని ప్రాంతానికి వెళ్ళి ఇలాగ వాటర్లో పడిపోవటం, ఈత మునగడానికి, ఈ ఎండలకి ఈత కొట్టడానికి వెళ్ళి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలమే మా ఊర్లో కూడా ఒక సంఘటన అయితే జరిగిందండి. చాలా ఘోరం అండి. 3వ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప కనిపిస్తున్న ఈ చెరువులోనే పడిపోయింది. అమ్మాయి అంటే పిల్లలందరూ ఈత కొట్టడానికి వచ్చి పడిపోవటం, అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేకపోవటం, తెలియకపోవటం వల్ల పాప పడిపోయిన సంగతి ఎవరికి తెలియలేదండి. అమ్మాయితో పాటు వచ్చిన పిల్లలు కూడా చిన్న పిల్లలే. వాళ్ళు కూడా 2వ క్లాసు 3వ క్లాసు అంత పొట్టు పిల్లలు. అసలు అంత దూరం ఎందుకు వచ్చారో కూడా అర్థం కాలేదు.
అలా వచ్చి పాప అయితే నీటిలో పడిపోయి చనిపోవటం జరిగిందండి. అది చాలా ఘోరము. అలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదండి. అలాంటి బాధ ఎవరు కూడా అనుభవించకూడదు. అందుకని పిల్లల్ని ఎండాకాలం జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళు ఎట్ట వెళ్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అనేది ప్రతి ఒక కన్ను పిల్లల మీద ఎప్పుడు వేసి పెట్టే ఉండండి. అలాగా మా ఊర్లో జరిగినట్టు ఇంకా ఎక్కడ కూడా జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఆ తల్లిదండ్రులు అనిపించిన బాధ ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు వాళ్ళకి ఓదార్పు ఎలా చెప్పాలనేది ఎవరి వల్ల కూడా కావట్లేదు. అంత దుఃఖిస్తున్నారు, అంత బాధపడుతున్నారు. ఇంకా దేవుడే వాళ్ళకి ఓదార్పుని దయచేయాలి. ఓకేనా? వెళ్దాం ఇంకా సరిపోద్దా? ఫ్రెండ్స్, మేము వచ్చి కొంచెం మొత్తం పేడంతా ఎత్తుకెళ్ళిపోయాము. అంత కృప ఏరేసింది. ఇప్పుడు కృప వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అండి, కృప వాళ్ళ అక్క హస్బెండ్, ఆయన బకెట్ ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు. పేడకు వచ్చాడా చేపలకు వచ్చాడా అర్థం కావట్లేదు. కానీ పేడకైతే రాడన్నా డౌట్, చేపలకే వచ్చిందని అనుకుంటున్నా. అది ఇటు బర్రెలది పోయాడు, అయితే అట్టే పోయాడు ఆయన, ఇలాగే పోయాడు. వెళ్దాంపా, టైం అవుతుంది. మా పిల్లలకి ఎండకి తిరుగుతూ ఉన్నారని ఈ బ్యాట్లు తీర్చాం. ఇక్కడ ఆడుకుంటా ఉంటారు. క్రికెట్ బ్యాట్లు, ఇవి వాలీబాల్ అన్నీ. అయ్యిరా స్థలం లేదు. నీళ్ళెందుకు కృప? ఈ మట్టి అనగడానికి చుమ్మాం కదా, దుమ్మ అనిగిపోతే పేడే సలిస్తే బాగా వస్తుంది. నేనంట కృపా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నా చూడలేక మా ఆయన మా అబ్బాయి ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు నాకు. ఒక్కదాన్ని చేసలేక లేట్ అవుద్దని. అది రాదు నేను కొని. మీరు ఇద్దరు లేసింది దాని నుంచి. ఫ్రెండ్స్, నేను అలికింది మాత్రం ఇలాగుంది, కృప అలికింది
లేర్లుగా ఏళ్ళతో గీకినట్టుగా ఉంది, అలాగే అలకాలంట. ఇలాగ అలగకూడదంట. నేనేమో పెట్టేది ఏంటంటే ఇది ఎత్తుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇట్లా తెలియదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇట్లా మరి ఊడ్చినట్టుగా అలకకూడదు, ఇట్లాగా అలకాలి. ఏళ్ళు గీసినట్టుగా. ఓకే. కానీ నేల బాగలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి, డౌన్లు మెట్లుగా గుంటలు మెట్లుగా ఉంది కదా. ఇది రోజు అలగతా ఉంటే, రోజు కాదు వారానికి ఒక 2 సార్లు ఈ విధంగా పేడేసి అలగతా ఉంటే నన్నగా గచ్చులాగా వచ్చేస్తుంది. ఇంత పేడ కూడా అవసరం ఉండదు, కొద్దిగా కొంచెం పేడతో మొత్తం అలకేస్తుంది. ఓకే. నేను చేస్తూ ఉంటే మా ఇంటి పక్కల ఉన్న పిల్లలు వచ్చి చూస్తున్నారు. ఏందబ్బా వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు పని అని సరదాగా కలిసి. కొంచెం కృపకు కూడా పని తగ్గింది, ఇలాంటి కృప ఇదంతా అలకాలంటే చాలా కష్టం. నువ్వు అలకబట్టి సరిపోయింది, లేకుంటే అబ్బా లేట్ అయిపోద్ది. ఇది ఆరిన తర్వాత మళ్ళీ రేపు కాదులే ఎల్లుండి మళ్ళీ ఒకసారి పేడ తెచ్చి అలికామంటే నున్నగా వచ్చేస్తుందండి. అప్పుడు కృప కిందనే పడుకోవచ్చు మనం, టెంట్లు వేసుకొని. నలుగురు పడుకోవచ్చు టెంట్లో. తుపాకే దా సమంత శ్యామ్ వీళ్ళు తీసుకురా. మా తుపాకీ ఒంటరిగా ఉండింది, జతని కలుపుకుంది. ఇదిగో ఆయ్ అబ్బా ఎంత తెల్లగా ఉందా మాకు. ఆగలే జత అయ్యారు. ఒంటరిగా ఉండేది, ఆడుకునే వాళ్ళు ఎవరు లేక అలాంటి తోడు దొరికారు, వాళ్ళు ఆడుకుంటారు. తుపాకే అట్ట ఆడుకునేదా ఖర్చేట్టుగా. ఇట్రా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసండి. ఇంకా పై ఫిషింగ్ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి, అలాగే మన కుకింగ్ ఛానల్లో కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. మిమ్మల్ని అల్లరించడానికి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తామండి. మళ్ళీ చెప్తున్నానండి, చిన్నపిల్లలు జాగ్రత్త. అది ఎండలకాలం కదా, బావిల దగ్గరికి, గట్ల దగ్గరికి, గుంటల దగ్గరికి అలాగ మునగడానికి, చేపలు పట్టడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు పిల్లలు. ఒక కంట కనిపెట్టి జాగ్రత్త చేసుకుంటారని కోరుకుంటున్నాను. రేపు ఒక మంచి వీడితో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.